హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా మనము కొత్త మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు ఫస్ట్లో మన బ్యాటరీ ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువసేపు వస్తుంది. 1 మంత్ 1.5 మంత్ మనం యూజ్ చేసిన తర్వాత మన బ్యాటరీ పర్సంటేజ్ కొంతమేర తగ్గుతూ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైతే బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందో వాళ్ళందరూ కూడా నేను కొన్ని ముఖ్యమైన బ్యాటరీ సేవింగ్స్ టిప్స్ అయితే చెప్తాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ సెట్టింగ్స్ ఫాలో అవ్వండి, మీ బ్యాటరీ లైఫ్ అనేది పెంచుకోండి. టిప్ నెంబర్ 1, మన ఫోను ఆన్లో ఉన్నప్పుడు మన యాప్స్ ద్వారానో లేక ఏదైనా వెబ్సైట్ ద్వారానో మన ఫోన్ బ్యాటరీ అనేది ఖర్చు అవ్వడం సాధారణం. మన ఫోన్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సెట్టింగ్స్ ఆన్లో ఉండడం వల్ల మన ఫోన్ బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. వెంటనే ఈ సెట్టింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కిందకి వెళ్తే గూగుల్లోకి వెళ్ళండి, ఆల్ సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. కిందకి వెళ్తే పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డేటా ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కనపడుతున్న సెట్టింగ్స్ అన్ని కూడా వెంటనే ఆఫ్ చేసేయండి. టిప్ నెంబర్ 2, మన ఫోన్ సెట్టింగ్స్లో సెర్చ్ బార్లో స్కానింగ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వైఫై స్కానింగ్ అని డిస్ప్లే అవుతుంది. సింపుల్గా దాన్ని ట్యాప్ చేసి ఈ వైఫై స్కానింగ్ని ఆఫ్ చేయండి. దాని కిందనే బ్లూటూత్ స్కానింగ్ అని కూడా ఉంటుంది, వెంటనే ఇది కూడా ఆఫ్ చేసేసేయండి. టిప్ నెంబర్ 3, మనలో చాలామంది నైట్ టైం మన ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలానే పడుకుంటాం. సో అది ఫుల్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనమైతే ఛార్జింగ్ని డిస్కనెక్ట్ చేయం. ఇచ్చిన సెట్టింగ్ ఆన్ చేయండి, మన ఫోను ఫుల్ అయిపోగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి వెళ్తే బ్యాటరీ ఓపెన్ చేయండి. ఇక్కడ ఛార్జింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ దీన్ని ఆన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.